తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా వృక్షార్చన చేపట్టడం సంతోషంగా ఉందన్నారు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్. వెంగళరావు పార్కులో మొక్కలు నాటిన ఆయన కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారం చేపట్టి తెలంగాణలో పచ్చదనం పెంపొందించిందని చెప్పారు. అయితే రేవంత్ పాలనలో హరితహారం కనుమరుగైందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారన్న ఆయన ఎక్కడికి వెళ్లినా మళ్లీ కేసీఆరే రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చినటువంటి తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మాజీ రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ ప్రెసిడెంట్ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఒక గొప్ప ఆలోచన చేయడం జరిగింది. ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి మొట్టమొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసి పార్టీకి అండదండలుగా ఉన్నటువంటి బడుగు బలహీన అన్ని వర్గాల నుంచి ఏదైతే నాయకులను తయారు చేసి ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని కలలు సాకారం చేసినటువంటి నాయకులను చైర్మన్లుగా, కమిషన్ మెంబర్లుగా, వైస్ చైర్మన్లుగా తీర్చిదిద్దినటువంటి నాయకులందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళందరితోని కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలనే ఆలోచనతోని సంతోష్ కుమార్ గారు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈరోజు వెంగళరావు పార్కులో కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా వృక్షార్చన కార్యక్రమం అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఇందులో అన్ని వర్గాల నాయకులు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను కలుపుకొని పోయి ఒక పూసగుచ్చినట్టు, ఒక దండగుచ్చినట్టు కేసీఆర్ గారు మమ్మల్ని తయారు చేసిండ్రు. మేము ఏ రోజైతే తెలంగాణ 2 టర్ములు ఉద్యమంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి ఉన్నన్ని రోజులు కూడా ఏ విధమైనటువంటి కార్యాచరణ ఇచ్చినా కూడా, ఏ విధమైన కార్యాచరణ ఇచ్చినా ఒక సైనికుల వల్లే ముందుండి పనిచేస్తా ఉన్నాం. అప్పుడు ప్రభుత్వంలో ఉండి ఏ విధంగా పనిచేసినామో ఇప్పుడు కూడా ప్రభుత్వం లేకున్నా కూడా, ఏ విధంగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా అదే స్ఫూర్తితో, అదే ఉత్తేజంతో, అదే ధైర్యంతో కేసీఆర్ గారికి మేము ఉంటాం, కేసీఆర్ గారి వెంట మేము ఉంటాం అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఆలోచనతో మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఏ రోజైతే కేసీఆర్ తెలంగాణ కోసం తన ఉన్నటువంటి పదవిని తృణప్రాయంగా వదిలిపెట్టిండో, మేము కూడా మాకున్నటువంటి పదవిని కూడా ఏ రోజైతే ప్రభుత్వం రాలేదో అదే రోజు తెల్లారి మేము అందరం కూడా మా పదవులను తృణప్రాయంగా కేసీఆర్ గారి కోసం మేము వదిలిపెట్టి కేసీఆర్ గారి కోసం ఇక్కడ పనిచేస్తా ఉన్నాం.